చెప్పిన మాట ఇంటలేదని పండుకున్నాక పిల్లల్ని ఎంటికలు గమనించిన మొగుడు వీరు నాకంటే డేంజర్ ఉన్నట్టున్నారు కదా. చెట్టాక మనిషిని నీ మొగలు ముందర పెట్టుకొని అట్టి తిరుగుతున్నా పనిగా నేనెక్కడ అట్టే తిరుగుతున్నా? పని చేసుకుంటూనే తిరుగుతున్నా. నువ్వు పని చేసుకుంటే తిరిగినట్టు లేదు. మరి ఎట్లా కనబడుతున్నా? బస్టాండ్ అమ్ముకుంటే తిరిగినట్టున్నది, అమ్ముకుంటే తిరిగినట్టున్నది. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే? అంటే నేను పల్లీలు అమ్ముకునే దాని లెక్క కనబడుతున్నానా? పల్లీలు అమ్ముకున్నాను నయ్యం, ఇంకా అక్కడే ఉన్నావు. లెక్క. అయినా నువ్వు పెళ్ళైన కాడ నుంచి ఏ రోజు నన్ను మెచ్చుకున్నావు కంటి? ఏ రోజు మెచ్చుకుంటా చేశాను? గుజరాత్ 30 పనులు అవుతాయి. అదేంటి మనిషికి 32 పనులు ఉంటాయి కదా. నీకు 2 లేవు. ఎందుకింత ఎగైరు పడుతున్నావు? అస్సలు అర్థమైతే లేదు. అత్తది నాకేదో ఒక రోజు టైం అత్తది. అయినా ఛాయ చేస్తే కదా తేయడానికి. ఎందుకు ఇట్లా చక్కెర చాపత లేదా? చక్కెర చాపత కాదు, పాలే లేవు. ఇట్లా పాలేవని తెలిసి దోశ లెక్క తిరిగి పడుతుంది. పోయి పాలక తీసుకురాపడాడు. నీ ఊళ్ళే దుకాణం ఈడుందా ఆడుందా? ఏన్నో 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ దాకా నడుచుకుంటూ ఎవరిదే వాళ్ళే తెచ్చుకోపో నువ్వు పోయి. ఏందే నువ్వు బాగా ఎత్తాంది. ఇంట్లో పని అంతా నేను చేసుకోవాలి, నువ్వు ఎందుకే? 5 నిమిషాలు బయటకు వేస్తా, వచ్చావు షాయి అనుకో ఈపు విమానం మూతుంది ఏమనుకుంటున్నావు? ఉరుకు బిడ్డ ఉరుకు, ఎంతగానో మురుకుతావో నేను చూస్తా. ఏదో ఒక రోజు నాకు టైం రాకపోదు, అప్పుడు చెప్తా నీ సంగతి. ఉంటాయమ్మో ఇంత కూరుంటాయమ్మో నీ కప్పులో పుట్టిన అబ్బా ఇదేంది ఇంకా అత్తలేడు. ఎవడీడు మా ఊరికి కొత్త కనబడతాడు. నమస్తే సార్. నమస్తే. మీరు వచ్చే తవ్వలా మా బామ్మోనాడు కనబడ్డా? ఈ పూసల సాయిగాడే నన్ను గుర్తుపట్టదంటే ఈ ఊళ్ళో నన్ను ఎవరు గుర్తుపడతారు? ఇంకా ఇంకొక జలికి. ఎవరు సార్ మీరు? నన్ను ఎప్పుడు ఈ ఊళ్ళో చూడలేదా? చూడలేదు కాబట్టి అడుగుతున్నా. ఎవరు సార్ మీరు? ఎన్నడూ చూడలేదా? ఎన్నడూ చూడలేదు సార్. అయితే చూడము. చేస్తున్నా. చాకయ్యాడు. బర్రె మోహన్ బాబునుగా నువ్వా? ఎప్పుడు చూడు పాత ఇన్పా సామాన్ అమ్ముకుంటాను లెక్క చినిగిపోయిన లాగు అంగేసుకుంటున్నవి. ఇప్పుడేందిరా జీన్ ప్యాంటు టీషర్ట్ వేసినావు? అంటే నీ ఉద్దేశం ఏంటన్నా? నేను ఎప్పుడు ఇట్లా ఉండాలా? నాకంటూ కొన్ని కోరికలు లేవా? నేను ఉప్పు కారం తింటలేనా? ఎప్పుడు చూడు పాత బట్టలు వేసుకొని పాత ఇనుపా సామాన్ గుడ్లు లెక్క ఉంటున్నది. ఇప్పుడేందిరా కొత్త జీన్ ప్యాంటు, కొత్త టీషర్టు, నీకు బూట్లు, నీ చేతికి వాచి, నీ నల్ల ముఖానికి నల్ల కళ్ళద్దాలు. అన్నా కరీంనగర్ సినిమాకి పోతున్నా, మంచిగున్నా అనే. కరీంనగర్ సినిమాకా? ఎందుకురా? అంటే నన్ను నా పెళ్ళం కొట్టిందన్నా. పెళ్ళం కొడితే పెంట ముద్దలు కూర్చొని మందార గాని సినిమాకి ఎందుకురా? అన్నా మరి అది కొట్టిందే మందు తాగినందుకు. మళ్ళీ మందు తాగితే అది విడాకులు ఇచ్చిపోతుంది. అందుకే నేను సినిమాకి పోతాను.
ఆ పిల్లం కొట్టలేదురా, తిట్టింది. ఏం చేయాలి అర్థం కాక నీకోసం తిరుగుతానా. అంటే నా ఇంట్లో ఉన్న పోరే నీ ఇంట్లో ఉంది అన్నట్టు. ప్రతి ఇంట్లో బర్రె ఉంటుందో ఉండదో తెలియదు, కానీ లగ్గమైన మోగోనికి బాధలు తప్పయి అన్నట్టు. ఇంకేద్దాంరా, పోయి మందరాపా. మళ్ళీ మందేనా? సినిమాకి పోదామన్నా. సినిమాలే గిమ్లేదు, పోయి మందరాపా. అన్నా తప్పదు పా. నమస్తే నమస్తే. ఎవరైతే అమ్మి తోడుదాగా ఇద్దరు ఎటు పోతారు ఏంది? ఏం లేదన్నా, మా పిల్లలు కొట్టిరని మందానికి పోతాను. మీరేం మొగలరా? మీ బతుకులు జరా. పిల్లల చేతిలో దెబ్బలు తింటారా మీరు? తిన్నదా కూడా ఇజ్జత లేకుండా మన మండగా పోతారా? అమ్మ బాబాయ్ అన్న ఆలకం చూస్తే వదిన ఇంట్లో గజ గజ అనిపించేటట్టు ఉన్నాడు అన్ను. అవును. మరి ఏమనుకుంటారా? పులి ఇక్కడ చిటికేస్తే గజ 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 అనుకారే మీలకి అనుకుంటారా? మా బాధలు నీకేం తెలుసు అన్నా, అనుభవిస్తే తెలుస్తుంది. పిల్లలతోని బాధలు అందరికి ఉంటాయి. ఆడదాకా రాకుండా చూసుకున్నాడే అసలేదా మొగోడు. అర్థమవుతా? బాధలంటే అట్టి బాధలు కాదన్నా, పిల్లం శిరకొంగుకు పిండి పెట్టకుండా కూడా మగుతరులు అవుతాయి. ఇవన్నీ వాదనల కిందకి వస్తాయా? రే, నేను మీ లెక్క కాదురా. నేను అత్తానంటే పిల్లం సయ్యంత చెమటలు పడతాయి. తిన్నావా? అబ్బా నేను మీ లెక్క ఎత్తు చెప్పడం అనుకుంటున్నారా? రాని చూస్తు రాని రారా. కూర్చో. రే, మీరు ఇన్నే కాట్లాడుకుంటుర్రి, నా ప్రతాపం మీద చూడరు మీరు. రైట్, సరే ఓకే. మేఘనా, అరే నీ అంగని అన్న వదిన గడగడలు ఆడుతాడంట వారా? వదిలినే అన్నను కలగలాడుతుంది. మేఘనా, సార్ మేఘనా. రే పిలుతుండు, అత్తదంట వారా బయటికి? అత్తది, కాకపోతే ఏ చెప్పులు పట్టుకుని అత్తది. అంతే అంటవా? అంతే. మేఘనా, ఏంటండి నీ గడ్డం ఏమన్నా గొడ్డలతో నరికిందా? గంట కోపం మీద ఉన్నావు. నాకే పంచులు ఎత్తున్నా కొట్టు. 30 పర్రాలు ఏమనుకుంటున్నావు? 30? ఓ, నాకు 2 లేవు కదా. ఏం చెప్తారా ఇంట్లో? చాయ్ పెట్టుకోండి. పెట్టావా? పెట్టినా. చాయ్ పెట్టకపోతే నీ ఈపు విమానం మొత్తం మోగిస్తా అన్నారు కదా నన్ను. సూపర్ సూపర్. ఏం చెప్తారా? చాయ్ తీసుకురా పర్వాడు. తెత్తా, నువ్వు షిటికేష్ అంత లోపల పోయి తీసుకొని వస్తా. సూపర్ సూపర్. ఇగో తాగు. ఏంది నన్నే సామాన్లు దాని అయినావాను? మరి ఏం చేయాలి? అర్థమైంది, తాగి తిట్టా. అరే నీ అంగని పెళ్ళాన్ని గజ్జ గజ్జలు ఆడిస్తాండ్రా. కరెక్టేరా, షాయ వదాలిపిస్తాను. ఏంటి తాగిపోయాడు సురుకు కలిగిస్తాను? ఊస్తానా ఊస్తానా? ఊతున్నా. ఏంటి గిట్టుడే ఛాయ్? గంజులా ఇంత షాప తెచ్చుకోబడ్డట్టుంది, అందుకే గట్లొస్తుంది. పో బలవాడు కనపడాడు. చూసినవారా, నా పెళ్ళాన్ని బాంచని దండం పెడితే నీ కాళ్ళు మొక్కుతున్న నీళ్ళు అంటేనే అయ్యేది. అట్లాంటిది అన్నకు చాయ్ తెచ్చి తాగిస్తోందిరా. కరెక్టేరా, మొగోడంటే అన్న లెక్క ఉండాలి. మన పిల్లలు ఎందుకు పోదప్ప. అంతేనంటవారా? అంతే. ఈ మనిషి రోజు పేపర్ చదువుతాడు. పేపర్లు ఏముంది చదువురా. బల్లె పుస్తకాలు చదవలేదు కానీ
నా ముఖానికి ఇప్పుడు పేపర్ చదువుతున్నా. ఆస్తి కోసం అత్త మీద కోపంతో నరికి చంపిన అల్లుడు. అబ్బో, ఏదో ఉంది ఇది. ఎందేముంది? ఈ రోజు నుంచి మహిళలందరికీ తెలంగాణలో బస్సు ఫ్రీ. బస్సు ఫ్రీయా? డింగి చక బస్సు ఫ్రీ, బస్సు ఫ్రీ, డింగి చక బస్సు ఫ్రీ, బస్సు ఫ్రీ. ఏంటి గతంలో కాపాడతారు మీ శైలగా నీళ్ళు వస్తుందా ఏంటి? అచ్చే, కాదు, ఈ రోజు నుంచి తెలంగాణలో మా ఆడోళ్ళందరికీ బస్సు ఫ్రీ పెట్టిండు సీఎం. ఫ్రీ ఫ్రీ ఫ్రీ. నువ్వు ఇంట్లో కాలు బయటనే పెట్టావు. ఎక్కడ బండి కారు ఉండేనే ఉండే, బస్తో నీకేం పని? కారు ఉంటేంది, బండి ఉంటేంది. నన్ను ఎక్కడికన్నా తీసుకోవమ్మంటే నువ్వు తీసుకోపోతావా? నీ మీద ఏదో మొద్దులు పడ్డట్టు. ఇప్పుడు నాకు నచ్చిన దగ్గరకు పోయేస్తా. నువ్వు బాగాలేదు కొడితేనే ఏమో. ఇక నుంచి నువ్వు నా జోలికి వచ్చినావనుకో, 32 పనులు నాయి కాదు రాలుడు, నియ్యి రాలుతాయి. ఏంటి గీతగానే మాట్లాడతావు? మా ఆడోళ్ళ రాజ్యం వచ్చింది, మాకు మంచి రోజులు వచ్చినాయి. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, చదరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం. లేచిందా? ఏమి పిసగిరి లేచిందా? ఒక్క డాక్టర్ ఈ విమానం పోదామని ఏమనుకుంటున్నావు? ఇగో ఈపు విమానం మొత్తం మోగిచ్చుడు కాదు. ఈ కాడ నుంచి నువ్వు నన్ను ఏమన్నా అన్నావనుకో, విమానం వేసుకొని వెతికినా దొరకనంత దూరం పోతా. ఏమనుకుంటున్నావు? అబ్బో, దీనికి ఈ వంక దొరికిందా? ఈ కంచెలు దీన్ని ఏమనద్దు. ఏమన్నా అంటే దెంకపోతే ఉన్నది బస్ ఎక్కి. ఈ కంచెలు కంట్రోల్ ఉంచుకోవాలి. సరేనే, గదానికి గంట కోపం ఎందుకు? మెలా చెప్పరాదా? గట్ల రాబిడ్డ దారికి పా లోపలికి. ఏమైందన్నా ఇట్లా బయటకు వచ్చి కూర్చున్నావు? జనం ఇట్లా వచ్చిందా? ఏమి లేదురా, ఏం మంత్రం పడతలేదు, అట్లా వచ్చి కూర్చున్నా అంతే. నీ బర్త్డే ఎప్పుడన్నా? ఎందుకురా? ఎందుకంటే మన బ్యాచ్ లో పెన్లాన్ని గడగడలాడించే మొగోని విని ఒక్కనే కదన్నా, అందుకే సన్మానం చేద్దాం అనుకుంటాను. ఇప్పుడు అవన్నీ ఎందుకు తీరా? అసలే రోజులు మంచిగా లేవు, మళ్ళీ ఎప్పుడైనా చేసుకుందాం. గట్లుంటావేందన్నా, మన సంవత్సరం హాలో నీకోసం. సంవత్సరం దాకా సంవత్సరం ఉంటుందో ఇచ్చుకోపోతుందో. ఏంది నీకోసం ఇల్లంతా వెతికినా ఎక్కడ లేవు. ఇంట్లో పనంతా తీరిందా? పొందుగచ్చి ఇక్కడ కూర్చున్నావు. ఏమేరా ఇవాళ వైరాగు కొంచెం నడుము నొప్పి లేస్తుంది ఆయనకి. మీరు రాపోరి, మళ్ళా కలుతా. ఏంది నడుము నొత్తుందని నా పేరు చెప్తున్నావు? ఇంట్లో పని చేసేది నువ్వా నేనా? ఏంది ఇంట్లో పని చేసురా? పులి పిల్లైందన్నమాట. అవునన్నో. వాషింగ్ మిషన్ పని చేస్తలేదు, బట్టలు నానబెట్టినా, పిండేసి జాడి ఉవ్వండినా గానీ కూర వండలే. ఎల్లిపాయ కారం ఉంది, వేసుకొని తిను. మా అన్నోళ్ళు మటన్ తీసుకొచ్చి మంచిగా అండిదట, పోయి తినత్తా. ఏంటి అన్నోళ్ళు పక్కకి వెళ్ళనుకున్నావా? అరే నిజామాబాద్ ఉంటాడు, ఆడకి ఎట్లా పోతా అనుకుంటాను. అయితే ఏంది, ఫ్రీ బస్సేనే. అటువైపు ఇక్కడంతా తిని ఇటు మారుతా. మాటరాని మౌనమిది, మౌన వినగానమిది. అబ్బరు బిడ్డ, ఇక్కడ పడ్డ దెబ్బ. బస్సు ఫ్రీ వచ్చింది, అన్నకు బాధ వచ్చింది. అన్నో నీ పరిస్థితి నా పరిస్థితి సేమ్ అన్నో. అద్దలీరా ఇగో నువ్వు తిన్నా తినకపోయినా మంచిదే గాని ఉన్న పనంతా చేసా, బట్టలు జాడి నేను పోతున్నా. ఆడ బస్ వచ్చే టైం అయింది, బుక్కుడంతా తిని చెప్పని భర్త. అన్నో పిల్లి లెక్కైనవేందన్నా? ఏందన్నా నువ్వు సిటికి ఎత్తనే వదిలికి చెమటలు పడతాయా? ఇప్పుడు నీకు పడతానే ఏందన్నా చెమటలు? అది
అంత ఫ్రీ బస్ ఎఫెక్ట్ తమ్మి. నీ పోషన్ నా పోషన్ ఒక్కటే అయింది అన్నో అన్నా. నీ పోషన్ నా పోషన్ సేమ్ అయింది అన్నో అన్నా. ఎంత కోసకొచ్చరా తమ్ముడా, నా తమ్ముడా. నీ పిల్ల ఉందా ఊరికి పోతా చూసుకోపోరా తమ్ముడా, నా తమ్ముడా. నా పిల్లం గాళ్ళ కోసం పొద్దుగా మా అన్న నల్లిబొక్కలు అద్దనం చేసిండు. అయితేనే కానీ బట్టలు జాడిచ్చినావా? ఇంట్లో పనంతా చేసినావా లేదా? ఇట్లా ఒరిగింది వచ్చినావు. ఇగో ఇటు హైదరాబాద్ లా కొత్త షాపింగ్ మాల్ పెట్టిండ్రట. ఇద్దరం కలిసి పోదాం. చీరలు మస్తు ఆఫర్లు తక్కువ ఇస్తుండ్రట. అక్కడ దాకా ఎందుకే? కర్మాల్లో బొచ్చడని షాపింగ్ మాల్ ఉన్నాయి. రావడానికి నీకేమైతుంది? బస్సు ఫ్రీయే కదా. బస్సు నీకు ఫ్రీనే, నాకు కాదు కదా. దానికి కూడా నా దగ్గర ఒక ఉపాయం ఉంది గాని. అవును గాని ముఖం అంతా కుక్క లెక్క ఇక్కపోయింది. తిన్నావా లేదా ఇంతకు? నేను అంటిపోయినావని తింటున్నాను. సరే 2 గుడ్లు కొట్టిపోతా. ఉల్లిగడ్డలు తెచ్చుకొని కోసుకో. ఉల్లిగడ్డలు అయిపోయినాయి. అయ్యో ఉల్లిగడ్డలు అయిపోయినాయి కదా. ఖమ్మంలా ఉల్లిగడ్డల ధర తక్కువ ఉందట. బస్సులో రాంగేవాళ్ళు అన్నారు. అంటే ఇప్పుడు ఉల్లిగడ్డల కోసం ఖమ్మం పోతావా రే? ఖమ్మం కాకపోతే కాగజ్ నగర్ పోతా. పుణ్యానికి వస్తే పినాయిల్ అయినా తాగుతా. నా గురించి నీకు తెలియదు. అయినా ఎంతసేపు అటు ఇటు వస్తా. నువ్వు ఓకే ఆగి 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 ఓకే. నాకు గుట్ట కూడా లేకపోయినా మంచిగా నువ్వు ఓకే దండం పెడతా. దూరం అని భయపడుతున్నావా? వరంగల్ పోయిదే వల్ల, సిరిసిల్ల పోయిదే వల్ల, కామారెడ్డి పోయిదే వల్ల. మరి చెప్పు. వసే పిచ్చిదానా, ఫ్రీ బస్ అంటే ఊర్లో పొట్టి అవసరాల కోసం పోయేటోళ్లకు. నీ లెక్క పని పాడలేకుండా ఉల్లిగడ్డలు టమాటాలు కొత్తిమీర మంచి అంటే తినేటోళ్ళకి కాదు. అర్థమవుతుందా? ఏంది బగ్గ నోర్లు ఎత్తండి. బస్ ఎక్కి మా అవ్వగారింటి వీకల్ అయ్యింది. అట్లా కాదే, నీకు అర్థం కావాలని చెప్పిన గట్టే. సరే ఉల్లిగడ్డలు అద్దయితే అద్దు గాని హైదరాబాద్ లో షాపింగ్ మాల్ పడ్డది కదా, పోయేదంతా. హైదరాబాద్ నీకంటే ఫ్రీయే, నాకెక్కడ ఫ్రీ అయితే నేను అత్తే 500 బొక్క. ఆ 500 పెట్టి ఈ నెల చీర కొనుక్కోవాలి మంచిది. బొక్క నీకు ఎవరు చెప్పిండ్రు? నేను చెప్పినట్టే నువ్వు చాలు. ఇగో ఎవ్వరు లేరు. బస్సు ఎక్కినాక సప్పుదే కచ్చి చక్కగా పక్కకు కూర్చో కొంగేసుకొని. అర్థమవుతుందా? ఇగో ముందే చెప్తున్నా, ఫ్రీ బస్ అని అందరు ఆడోళ్ళే ఉంటారు. నీ మొగ బుద్ధి అక్కడ చూపించి ఎవరు నన్ను గెలికినావు అనుకో, అక్కడనే షీరిష్పోయేటట్టు కొడతా బస్సులా. అర్థమవుతుందా? నడు పోదాం. ఇంట్లో కారు బండి పెట్టుకోనికి ఫ్రీ బస్ కొని నన్ను చీర కట్టించిపోయింది. నీ గొస పడగాలి. అరే పొద్దుగాల కర్నార్ పోవని బస్ ఎక్కినరా. బస్సులో మొత్తం ఆడలో ఉన్నారా, కండక్టరు డ్రైవర్ తప్ప. అందుకోసమే ఇంటికి సపరేట్గా వచ్చిన. చెప్పరా బస్సు పోతుంది, జల్ది పోవాలి. అరే బదునింటికి చుట్టాలు వచ్చినారా? అవునేం బ్రో, అది రోజులు అక్కున్నట్టున్నదో అందుకే ఎత్తున్నదో. అక్కడ నాకు తోసుకెళ్ళినారు అక్కడ. వాళ్ళ ముందర ఇజ్జత పోతుంది అని అది. పోదా బయటికి. ఏం కాదు, మొఖంగానే పడకుండా మొత్తం కప్పుకో. నడు చెప్పుకో. ఎవరాలు ఐదా? ఇది మా అక్క. నాకు అక్క అవుతుంది. మా అక్క ఫస్ట్ టైం అవుతుంది మేము కోసం. మీరు మా అక్కకు సిక్ ఎక్కువ.
అగో ఆయనే మీ అక్కకు చేతికి గాజులు లేవు, అన్ని రోమాలు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి దానికి గట్లనే ఉంటాయా? గీక్కుంటాయి పోగొద దరిద్రుడు. ఏంది చిన్నప్పటి నుంచి అంతే ఉన్నాయా? మరి మొగలు చెప్పులు వేసుకున్నది ఏంది? కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. ఏంది పిల్లగా ఏమో అన్ని ఆరా తీసుకుంటూ అడుగుతుండ్రు. సిబిఐ ఆఫీసర్ల లెక్క నడువురి, మాకు బస్సుకు టైం అవుతుండ్రు. కూడా రా పోదాం. అక్క అక్క పోదా అక్క? ఏమీ సేతురా సామి ఏమీ సేతు. అరే అక్క కాదురా అన్న. అన్నా ఏమైందన్న? ఆడిదాని లెక్క చీర కట్టుకున్నావు. ఈ అధినేశం నువ్వేసిపోయిందన్న, నాకు అర్థం కాలేదు. అది ఫ్రీ బస్ కోసం అని వదిన చీర కట్టించింది. మంచిగా లేనా చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఫ్రీ బస్సు కోసం చీర కట్టుకోవడానికి దిగుతారుతావా? అన్నా ఈ చీరలో ఊళ్ళో ఎవరైనా చూసినట్టయితే మా పెన్నలు కూడా మాకు చీరలు కట్టిస్తారన్న. ఇంకోసారి మా పెన్నలు కూడా మాకు చీరలు కట్టిస్తారన్న. నీ దండం పెడతానో నువ్వు లోపలికి పోయే. ఇంకేం చెప్తున్నావు? గల్లతో మనకెందుకు కానీ ఆడ సీరియల్కి లేట్ అవుతుంది. నడు పోదాం. మీ అబ్బాయి చీరకిరా వాడదు కొడుకున్నాడని 30 పనులు రావాలి. ఇద్దరు మనం తర్వాత నడు నీ ఫ్రీ సీరియల్